మార్క్ సువార్త 8వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 8 వర్సెస్ 11 through 13. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. పరిశుద్ధుడవు, ప్రేమస్వరూపుడవు, సజీవుడమైన మా దేవా, ఈ ఉదయము పరిశుద్ధ ఆరాధనలో సంఘముగా కూడి వచ్చినటువంటి నీ ప్రియ ప్రజలకు నీ వాక్యము నుండి బోధ చేసి మీ చిత్తమును వారి జీవితంలో మీరు నెరవేర్చి వారిని దీవించి మహిమ పొందమని, రక్షణ లేని వారిని రక్షించి రక్షించబడిన ప్రతి ఒక్కరిని క్రీస్తు పోలికలోనికి రూపాంతరపరచమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి అండ్ మీ యొక్క కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. అండ్ దేవుడి వాక్యం వినేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి ఒక మంచి అభ్యాసం ఏంటంటే, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు వినుట. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన మనకి ప్రకటింపబడుతున్నాడు. వాక్యమైనటువంటి ప్రభు మనకి ప్రకటింపబడినప్పుడు ఆయనలో ఉన్నటువంటి విశిష్టతలు, ఆయనలో ఉన్నటువంటి గొప్ప విషయాలు దేవుడు మనకి బోధిస్తాడు. కనుక ఆ సమయంలో మన దృష్టి మరలిపోకుండా, మనము ఏ విషయము చేత కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, మన సొంత విషయము, మన కుటుంబ విషయము, లేకపోతే మరొక విషయము చేత మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా వింటే మనము అంతగా దీవించబడతాం. సో మార్క్ సువార్త 8వ అధ్యాయంలో ఈరోజు మనకి క్లుప్త భాగము జస్ట్ 3 వచనాలు, 11, 12, 13 వచనాలు. సో అక్కడ పోయిన లెసన్లో మనం గమనించాము, యేసుక్రీస్తు ప్రభు 4000 మందికి అద్భుతమైన రీతిలో రొట్టెలు చేపలు పంచి వారిని తృప్తిపరిచిన తర్వాత ఆ ప్రాంతములను విడిచి ఆయన వెళ్ళిపోతాడు. ఆ ప్రాంతము నుండి దల్మనూత ప్రాంతములకు ఆయన వచ్చాడని 10వ వచనంలో మనకి రాయబడి ఉంది. సో ఆయన దల్మనూత అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత అంతవరకు ఆయన శిష్యులను పరీక్షకు గురి చేశాడు. ఇప్పుడు ఆయనను, ఆయన యొక్క వ్యతిరేకులు, విమర్శకులు అయినటువంటి పరిసయ్యులు వచ్చి పరీక్షకు గురి చేస్తారు, లేకపోతే ఆయన్ని వారు శోధిస్తారు. అది ఇక్కడ మనకి కనబడుతుంది. సో లాస్ట్ లెసన్లో నేను మీకు ఒక మాట చెప్పాను, 10వ వచనంలో ఉన్నటువంటి దల్మనూత గురించి తర్వాత మెసేజ్లో చెప్తాను అని. ఈ దల్మనూత అనేది మీరు 10వ వచనాన్ని గమనిస్తే, ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చాను. నూతన నిబంధనలో కేవలము ఇక్కడ మాత్రమే ఒకే ఒక్కసారి దల్మనూత అనేటువంటి ఆ పేరు పేర్కొనబడింది. అది మరి నిజంగా ఎక్కడుందో, ఆ ప్రాంతం ఏదో మనము ఖచ్చితంగా చెప్పడానికి మనకు ఆధారాలు లేవు. కాకపోతే మత్తయి 15వ అధ్యాయంలో దీనికి ప్యారలల్గా ఉన్నటువంటి భాగంలో మత్తయి సువార్తికుడు ఒక హింట్ ఇచ్చాడు. మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయము 39వ వచనాన్ని తిప్పి చూస్తే అక్కడ ఆయన ఇట్లా రాశాడు, తర్వాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చాను. సో మత్తయి ప్రకారం దల్మనూత అంటే మగదాను, లేకపోతే మరో రకంగా దాన్ని మగ్దల అని కూడా పిలిచేవారు ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు. సో ఇది మగదాను అనేటువంటిది ఒక ఫిషింగ్ సెంటర్, చేపలు పట్టేటువంటి కేంద్రము, చేపల వ్యాపారము జరిగేటువంటి కేంద్రము. దానికి గ్రీకులో టారికియా అనేటువంటి పేరు ఉండేది. యూదుల తాల్ముద్లో దాన్ని మిగ్దాల్ తారికియా అని కూడా వారు పేర్కొంటారు. 1971లో ఈ ప్రాంతంలో ఒక లంగరు పెద్దది వారికి దొరికింది. సో దాన్ని బట్టి అది దల్మనూత ప్రాంతమై ఉండాలి అని ఆ యొక్క తవ్వకాలు, లేకపోతే ఆ పరిశోధన చేసినటువంటి వారు చెప్పారు. యూదులకి ఒక ఆచారం ఉంది, వారిలో కొంతమంది విప్లవవాదులుగా ఉండేవారు. అట్లాంటి రాడికల్స్ని దళం అంటారు. సో దాని యొక్క అర్థం ఏంటంటే గోడ అని. సో ఈ దళం అనేటువంటిది కూడా దల్మనూత నుండే తీసుకోబడినటువంటి పదము. సో వీరు గోడలాగా వారి శత్రువులకు వ్యతిరేకంగా నిలబడి ఉండేవారు. అండ్ వీరు ఎక్కడ ఉన్నారు అంటే అర్బేల్ అనేటువంటి ఒక పర్వత శిఖరము కింద
ఆ తవ్వకాల్లో దొరికినటువంటి ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు దొరికాయి గనుక అక్కడ దల్మనూత అనేది ఉండాలి అని వారి యొక్క అభిప్రాయము. అండ్ దీన్ని చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ కూడా నిర్ధారించాడు. సో అదే ప్రాంతము. సో ఇది ఎక్కడుందంటే టైబేరియస్కి నార్త్లో ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతమును దల్మనూత అంటారు. సో యేసుప్రభు ఆ ప్రాంతానికి దోణి ఎక్కి తన శిష్యులతో వచ్చాడు. ఆ ప్రాంతంలో ఎక్కడో ఇప్పుడు మనం చదివినటువంటి భాగము సంభవించింది. ఈరోజు మన అంశం ఏంటంటే జీసస్ రిజెక్ట్స్ ద డిమాండ్ ఫర్ ఎ సైన్. జీసస్ రిజెక్ట్స్ ద డిమాండ్ ఫర్ ఎ సైన్. యేసు సూచక క్రియను తిరస్కరించెను. యేసు సూచక క్రియ తిరస్కరించెను. సో దాంట్లో కూడా 3 విషయాలు మనము చూస్తాము. రాసుకునేటువంటి వారు రాసుకోండి. ద డిమాండ్ ఫర్ ఎ సైన్, ద డిమాండ్ ఫర్ ఎ సైన్. 11వ వచనంలో, అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. సో ప్రభు ఎక్కడున్నాడో ఆ ప్రాంతానికి పరిసయ్యులు వచ్చారు. మరలా ఇక్కడ మార్కు సువార్తికుడు మనకేం చూపిస్తాడంటే వివరాలు ఇవ్వడు. ఆ ప్లేస్ యొక్క లొకేషన్ ఏంటో ఎగ్జాక్ట్గా మనకి చెప్పడు. తర్వాత సమయము ఏమిటో చెప్పడు, సందర్భం ఏమిటో చెప్పడు, ఆ వివరాలు ఏమీ చెప్పడు. కానీ నేరుగా అక్కడ జరిగినటువంటి సంఘటనలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. పరిసయ్యులు ఎంతమంది వచ్చారో మనకి తెలియదు. ఈ పాటికి మనకు అర్థమైపోయింది. పరిసయ్యులు మత ఛాందసులు, పరిసయ్యులు యెరూషలేములో ఉన్నటువంటి దేవుడి పరిశుద్ధ ఆలయానికి ప్రతినిధులు. వారే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భక్తి విశ్వాసముల మీద అధికారులుగా ఉన్నటువంటి వారు. సో వీరు ఈ ప్రాంతంలో యేసును ఎదుర్కొన్నారు. అండ్ యేసుక్రీస్తును వారు ఆ సమయంలో ఒక చెడుద్దేశంతో ఇరికించడానికి అక్కడికి వచ్చినట్లు మనము గమనిస్తాం. పరిసయ్యులు ఎప్పుడెప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినా అప్పుడప్పుడు ఒకరిద్దరు మినహాయిస్తే, ఎక్సెప్షన్స్ ఒకరిద్దరు తప్పితే, నికోదేము లాంటి ఒకరిద్దరు తప్పితే మిగతా వారందరూ కూడా చెడు ఉద్దేశంతోనే ఆయన దగ్గరికి వచ్చారు. అండ్ ఆయన్ని ఏదో రకంగా వ్యతిరేకించి ఆయన్ని అడ్డుదొలగించుకోవాలి, హతమార్చాలి అనేటువంటి ఉద్దేశంతోనే వారు వచ్చారు. అనేది ఇక్కడ మనం బైబిల్ చదివినప్పుడు ఈ 11వ వచనాన్ని మనం చూస్తే, మార్కు రాసినటువంటి వ్యాకరణ విధానాన్ని చూస్తే వారి యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమైపోతుంది. వారు యాంటగోనిస్టిక్, అంటే క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి, క్రీస్తును విరోధ భావముతో చూసేటువంటి వ్యతిరేకతను కలిగినటువంటి వారిగా ఆయన దగ్గరికి వచ్చారు. సో మార్కు సువార్తికుడు 11వ వచనంలో 4 వర్బ్స్ని వినియోగించాడు, 4 క్రియాపదాలను వినియోగించాడు. సో ఈ పరిసయ్యులు ఎందుకు వచ్చారు అన్నది ఆ 4 ఆయన మనకి చెప్తున్నాడు. వారికి చెప్పాడు ఆయన కాలంలో, మనకి ఇప్పుడు చెప్తున్నాడు. సో మీరు గమనించినట్లయితే మొదట వచ్చి అనేటువంటి పదం కనపడుతుంది, దే కేమ్. సో యేసు ఎక్కడున్నాడో అక్కడికి వారు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆయనను వారు ఎట్లా ఎదుర్కోవడానికి వచ్చారంటే, మార్కు వాడినటువంటి గ్రీకు పదానికి ఒక ఆర్మీ ఒక శత్రువు మీదకి వస్తే ఎట్లా వస్తుందో, దండెత్తి ఎట్లా వస్తుందో ఆ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వారు వచ్చారు. సో వారి యొక్క అప్రోచ్, వారు రావడమే సరైనటువంటి రీతిలో రాలేదు. మనిషి యొక్క హృదయమును అంతరంగమును ఎదిగినటువంటి ప్రభువుకు ఆయన దగ్గరికి వచ్చేటువంటి మనుషులు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఎట్లాంటి వ్యక్తిత్వంతో వస్తున్నారు, దీన మనస్కులుగా వస్తున్నారా, దర్జాగా వస్తున్నారా, లేకపోతే దుర్మార్గులుగా వస్తున్నారా, ఆయన యొక్క కృప కనికరాల కోసం వస్తున్నారా, లేకపోతే ఆయన మీద వారి యొక్క అక్కసు తీర్చుకోవడానికి వస్తున్నారా, లేక మరొకటి ఆయనకు వ్యతిరేకంగా చేయడానికి వస్తున్నారా, ఆయనకి తెలుసు. సో వీరు ఒక సైన్యము ఒక విరోధి మీదకి దండెత్తి వచ్చినట్టు మార్కు రాశాడు. కేమ్ అనేటువంటి పదము, ఎక్స్ఎల్దాన్ అనేటువంటి పదము. సో మిలిటరీ వచ్చినప్పుడు ఎట్లా వస్తుందో అట్లా ఆయన సూచించాడు. రెండవది శోధించుచు అని రాశాడు అక్కడ. దే టెస్టెడ్, ఇంగ్లీష్ బైబిల్స్లో టెస్టెడ్ అని ఉంటుంది, కొన్నిట్లో టెంప్టెడ్ అని ఉంటుంది. ఆ గ్రీకు పదానికి 2 కూడా వాడబడొచ్చు, పరీక్షించబడుట లేకపోతే శోధించబడుట. అండ్ ఎప్పుడెప్పుడైతే పరిసయ్యులు యేసు దగ్గరికి వచ్చారో ఆయనను వారు నిజంగా శోధించడానికే వచ్చారు. మార్కు సువార్తలో అది ఎట్లా వాడబడిందో కూడా నేను మీకు చెప్తాను. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయమును కనుక్కోవడానికి, దాన్ని బయటికి తీసుకురావడానికి ఇది వారు చేయలేదు. ఎట్లా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి చెడును వారు బయట పెట్టడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తారో, ఆ చెడు ఉన్నా లేకపోయినా కూడా దాన్ని వెతికి బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తారో, అతన్ని డిస్క్రెడిట్ చేయడానికి, అంటే అతడి పేరు చెడగొట్టడానికి ఎట్లా ప్రయత్నం చేస్తారో, దానికోసము
అడ్డంకుగా, ఆటంకముగా ఈ శోధనను వారు ఉపయోగిస్తారు. సో మార్కు సువార్తలో 4 సార్లు ఇది వాడబడింది. మొదటిసారి 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన సాతాను చేత శోధింపబడుచు. సో సాతాను చేత శోధింపబడ్డాడు. సాతానుకు యేసుప్రభు అంటే మంచి ఉద్దేశం లేదు. సాతాను యేసుప్రభును గణపరచడానికి ఆయన దగ్గరికి రాలేదు. సాతాను యేసుప్రభుకు ఉన్నటువంటి ఆ హోదా, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైనటువంటి గుణానికి సంబంధించినటువంటి హోదాను పాడు చేయడానికి, ఆయన్ని అక్కడి నుండి పడగొట్టడానికి చెడు ఉద్దేశంతో వచ్చాడని మనకి తెలుసు. అదే ప్రకారము మార్కు సువార్త 8:11లో పరిసయ్యులకు ఉపయోగించబడింది. మరలా మార్కు సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై అని రాయబడింది. మరలా పరిసయ్యుల గురించే 12వ అధ్యాయం 15వ వచనంలో ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు అని ప్రశ్నిస్తాడు. సో పరిసయ్యులు సాతాను సంబంధులు, పరిసయ్యులు యేసును ఏదో రకంగా పడగొట్టుటకే పూనుకున్నటువంటి వారు అనేది మార్కు మనకి నిరూపించేశాడు. ఆ ప్రకారం వారు ఆయనను శోధించుటకు వచ్చారు. నా బైబిల్ని మనం జాగ్రత్తగా చదివితే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని ఆయా సమయాల్లో శోధించారు. యేసు దేవుణ్ణి శోధించుటకు ఇష్టపడలేదు. సాతానును గద్దిస్తాడు. మరొక చోట రాయబడినటువంటి వాక్య భాగమును ఉపయోగించి దేవుణ్ణి శోధించకూడదు అని వాణ్ణి తరిమేస్తాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అట్లా లేరు. ఇశ్రాయేలు ప్రజలు అనేక సందర్భాల్లో దేవుణ్ణి శోధించారు. ఉదాహరణకి నిర్గమాకాండము 17వ అధ్యాయం మీరు తర్వాత చూసుకోండి, ఇప్పుడు తిప్పాల్సిన పని లేదు. ఎక్సడస్ 17లో, తర్వాత కీర్తన 95లో, సామ్ 95లో ఎప్పుడెప్పుడైతే వారు అనవసరంగా దేవునికి వ్యతిరేకంగా అట్లాంటి శోధనను వారు శోధించారో ఆయన వారిని శిక్షించాడు. ఆయన యొక్క ఉగ్రత వారి మీదికి వచ్చింది. సో నెక్స్ట్ది ఆయన వాడినటువంటి తర్వాత పదం ఏమిటి అంటే నడిగి. తెలుగులో నడిగి అని ఉంటుంది, ఇంగ్లీష్లో దే ఆస్ట్ అని ఉంటుంది. యాక్చువల్గా గ్రీక్లో దాని యొక్క అర్థం ఏంటంటే డిమాండెడ్. వారు ఆయన మీద అధికారముతో ఆయన్ని వారి యొక్క వశంలోనికి తీసుకోవడానికి, వారు అడిగిన దానికి ఆయన జవాబు ఇచ్చేటట్టు ఆయన్ని మరి ఒత్తిడికి గురి చేయడానికి ఆయన మీద అట్లాంటి ఒత్తిడిని తీసుకుని వచ్చారు. సో వారు ఎందుకు అడిగారు? వారికి ఉన్నటువంటి ఒకానొక ఉద్దేశం ఏమిటి అంటే పాత నిబంధనలో దేవుడు పెట్టినటువంటి ఒక విధానం, దేవుడి యొక్క క్రమం ఏంటంటే ఇశ్రాయేలులోనికి దేవుడు ప్రవక్తల్ని పంపుతాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇశ్రాయేల్లో నుండి అబద్ధ ప్రవక్తలు కూడా లేచి వచ్చేవారు. సో ఎవరు దేవుడి చేత పంపబడిన ప్రవక్త, ఎవరు దేవుడి సంబంధి, ఎవరు దేవుడి సేవకుడు, ఎవరు అబద్ధ ప్రవక్త అనేది ఇశ్రాయేలీయులు అందరూ కూడా తెలుసుకోవాలి. అందుకని దేవుడు వారిని కొన్ని పరీక్షలు చేసి తెలుసుకోమని చెప్పాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకు ఒక గొప్ప అనుభవం ఉంది. దేవుని సేవకులు అంతేకాకుండా అబద్ధ సేవకులు కూడా మంత్ర తంత్రాల ద్వారా లేకపోతే సాతానీయ శక్తుల ద్వారా అద్భుతాలు చేయగలరు. సో యేసు అద్భుతాలు చేశాడు అంటే ఈయన దైవ సంబంధి అని ఎట్లా నిర్ధారించుకోవాలి? ఉదాహరణకి మీరు నిర్గమాకాండం 7:11లో, ఎక్సడస్ 7:11లో ఇది చూడొచ్చు మీరు. ఎక్సడస్ 7:11లో ఇట్లా రాయబడి ఉంది, అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. మోషే అహరోన్లు దేవుడి శక్తితో ఎట్లా అద్భుతము చేశారో ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. అదే నిర్గమకాండం 7:22లో 7:22లో ఇట్లా రాయబడి ఉంది, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా. నిర్గమకాండం 8:7లో, ఎక్సడస్ 8:7లో మరలా శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలు రాజేసిరి. సో వారికి తెలుసు అన్నమాట ఐగుప్తు కాలంలో శకునగాండ్రు ఎట్లా మంత్రముల ద్వారా కొన్ని కార్యాలు చేయగలిగారో, అట్లాగే బబులోన్లో దానియేలు కాలంలో కొంతమంది ఎట్లా ఇట్లాంటి విషయాలు చేయగలిగారో ఇశ్రాయేలీయులకి చరిత్ర చెప్తోంది కనుక వారు పరీక్షించాలి. వారు జాగ్రత్తగా ఈ వ్యక్తి ఎవరు అనేది నిర్ధారించుకోవాలి. అందుకని వారు ఆయనను అడిగారు ఒక సూచక క్రియ చేయమని, లేకపోతే డిమాండ్ చేశారు, ఒక సూచక క్రియ నీవు తప్పకుండా చేసి మాకు నీవు ఎవడవో నిరూపించుకోవాలి. నాలుగవది వారు వాడింది ఏంటి అంటే తర్కింపసాగిరి. తర్కము అంటే మనకి తెలుసు డిబేట్, డిస్ప్యూట్, వాదోపవాదము అని అంటాం కదా, ఒకరితో ఒక విషయంలో వాదము చేయడము. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో డిబేట్స్ జరుగుతూ ఉంటాయి, దాంట్లో చాలా మట్టుకు మనకి ఉపయోగపడవు. మన యొక్క మనసును పాడు చేసి మనకున్నటువంటి విశ్వాసాన్ని పాడు చేసేవే ఎక్కువ ఉన్నాయి.
ఎందుకంటే ఆ డిబేట్లో పాల్గొనేటువంటి వారికి అంత మంచి వ్యక్తిత్వము లేదు, అంత గొప్ప వాక్య జ్ఞానము లేదు. కనుక వారి నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? చెడ్డవాడు డిబేట్ పెడితే చెడే బయటకు వస్తుంది అండ్ దేవుడిని కించపరిచే విషయాలే వస్తాయి. అది మనము గ్రహించాలి. సో యేసు ప్రభు చాలా మందితో డిబేట్లు చేయడు. కనుక యేసు సేవకులు, యేసు శిష్యులు కూడా డిబేట్లకి దూరంగా ఉంటే మంచిది. ఓకే, సో ఇక్కడ ఆయనతో డిస్ప్యూట్ చేశారు, ఆయన్ని వ్యతిరేకించారు, ఆయన వారితో తర్కం పెట్టుకోలేదు, ఆయన వారికి సూచక క్రియ చేయకుండా అక్కడి నుండి వారిని విడిచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనకు కనబడేటువంటి విషయం ఏంటంటే సూచక క్రియ. 11లో సూచక క్రియను అని మనము చూసాము. తర్వాత 12లో సూచక క్రియ అని మనము చూస్తాము. 12లో 2 సార్లు సూచక క్రియ అనేది మనకు కనబడుతుంది. సో 3 సార్లు సైన్ అనేది కనబడుతుంది. సెమియాన్ అనేటువంటి గ్రీకు పదము నుండి వచ్చినటువంటి పదము సైన్, లేకపోతే సూచక క్రియ. జాగ్రత్తగా గమనించండి, 4 సువార్తల్లో యోహాను సువార్త మాత్రమే సూచక క్రియ అన్నది ఎక్కువగా వాడతాడు. అండ్ యోహాను సువార్తలో సూచక క్రియ అంటే ఒక అద్భుతము, ఒక మిరకిల్ అని అర్థం. మిగతా 3 సువార్తల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో మాత్రము సూచక క్రియ అంటే అద్భుతము అని అర్థము కాదు. సూచక క్రియ అంటే మిరకిల్ అని అర్థము కాదు. ఎందుకంటే మార్క్ డినామిస్ అనేటువంటి పదాన్ని మిరకిల్ కొరకు వినియోగించాడు, సిమియోన్ అనేటువంటి పదాన్ని వినియోగించలేదు. సో డినామిస్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆ డీడ్ ఆఫ్ పవర్, శక్తితో కూడుకున్నటువంటి కార్యము. సో మార్కులో యేసుప్రభు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా శక్తి కార్యాలు. యేసు చేసినటువంటి అద్భుతాలన్నింటినీ యోహాను సూచక క్రియలని యోహాను సువార్తలో మనకి చూపిస్తాడు. సో వీరెందుకు సూచక క్రియను అడిగారు? ఎందుకంటే యేసుక్రీస్తు ఒక బోనఫైడ్ ప్రాఫిట్ అని, ఈయన నిజముగా యథార్థమైనటువంటి దేవుని యొక్క ప్రవక్త అని వారు గుర్తించడానికి. సో ఇక్కడ పవర్ డిస్ప్లే కోసం వారు సూచక్రియను అడగట్లేదు. నీ యొక్క శక్తి ఏంటో ప్రదర్శన చేసి మాకు చూపించు అనట్లేదు. నీ అథెంటికేషన్ ఏంటో, అంటే నీవు నిజంగా దేవుడి సంబంధివి, దేవుడు నీ మీద ఆమోద ముద్ర వేశాడు అన్నదానికి ప్రమాణమును మాకు చూపించు, దానికోసం ఒక సూచక క్రియను చేయి అని వారు ఆయన్ని అడుగుతున్నారు. సో ఇప్పటిదాకా ఆయన చేసినవన్నీ వారు లెక్కలోకి తీసుకోవట్లేదు. ఒక గుర్తును వారు అడుగుతున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనకు ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. 48వ వచనము, మత్తయి 26:48లో ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం. ఆ సన్నివేశంలో ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకోడునని వారికి గుర్తు చెప్పి. సో ఇక్కడ గుర్తు చెప్పాడు. యేసు ఎవరు అనేది మీరు ఎట్లా తెలుసుకుంటారు? దానికి ఉన్నటువంటి గుర్తు ఏంటి? నేను ఆయన్ని ముద్దు పెట్టుకుంటాను, ముద్దు పెట్టుకోగానే ఆయన యేసు, ఆయన్ని అరెస్ట్ చేయండి. సో ఆ ప్రకారము యేసు ఎవరో అనే దానికి ఒక గుర్తు ఏంటంటే ఆకాశములో వారు ఒక సూచక క్రియ చేసి, అంటే యేసు ప్రభు సూచక క్రియను చేసి వారికి చూపించాలి. ఎందుకని వారు ఆకాశంలో అంటున్నారు? ఎందుకంటే బాహాటంగా, పబ్లిక్గా అందరికీ కనబడేటట్టు నీవు సూచక క్రియ చేయాలి. యేసు సూచక క్రియలను, మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. సో యేసు ప్రభు ఎందుకు ఇట్లా చెప్పాడు? సూచక క్రియలు, మహత్కార్యాలు మీరు చూడకపోతే ఎంత మాత్రము నమ్మరు. దేవుడి వాక్యం ప్రధానంగా మనకేం చెప్తోంది? సువార్తను నమ్మండి, సూచక క్రియలను నమ్మడం కాదు. సువార్తను నమ్మండి, మీ దృష్టి నా వైపు పెట్టండి, సువార్తను నమ్మండి. వాక్యము ముఖ్యము, వెలుగున్నా లేకపోయినా పర్వాలేదు. సో సువార్తను నమ్మండి, సూచక్రియలను కాదు. ఈ రోజున సైన్ జనరేషన్ అనమాట. ఎక్కడైనా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అక్కడికి పరుగులు పెడతారు ప్రజలు, ఎక్కడైనా మహత్కార్యాలు జరుగుతున్నాయి అంటే అక్కడికి పరుగులు పెడతారు జనులు. అందుకని యేసుప్రభు మత్తయి 24లో చెప్పాడు, ఒక రోజు రాబోతోంది భవిష్యత్తులో, ఆ రోజున యేసు ఇక్కడున్నాడు, యేసు అక్కడున్నాడు, యేసు అక్కడున్నాడు అంటే మీలో చాలా మంది పరుగులు పెడతారు. ఈయనే యేసు లేకపోతే నేనే యేసు అని వాడు ప్రకటిస్తే అబద్ధికుడు, మీరు వారిని యేసు అని అనుసరిస్తారు. కనుక మీ యొక్క విశ్వాసం వెలిచూపు వలన, వెలిచూపుకి పరిమితమైపోయి మీరు పంచేంద్రియాల వలన బ్రతికేటువంటి మామూలు నామకార్థులుగా ఉండకుండా, నాసిరకం వారిగా ఉండకుండా, విశ్వాసము చూడకుండా నమ్ముతుంది, వాక్యమునే ఆధారం చేసుకుంటుంది. మన విశ్వాసం ఎప్పుడు వాక్యమే ఆధారమై ఉండాలి, అద్భుతాలు ఆధారంగా ఉండకూడదని ఆయన మనకి నేర్పించాడు. సో యేసుప్రభు అనడానికి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? మీకు నమ్మడానికి సూచక్రియలు, మహత్కార్యాలు కాదు, మీకు నమ్మడానికి దేవుడి రాజ్య సువార్త చాలు, యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఆ యొక్క ఘనమైన శుభవార్త చాలు. దాని ద్వారానే మనిషి రక్షించబడతాడు.
దాని ద్వారానే మానవుడు దేవుడి చేత అంగీకరించబడతాడు. అది ఈ రోజున చాలా తక్కువ మంది గ్రహిస్తున్నారు. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే మనిషిని ఆకట్టుకోవడానికి సువార్త సభ అని పేరు పెడతారు, కానీ దాంట్లో హైలైట్ చేసేది ఏంటంటే సూచ్యక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు. వాటికే మనుషులు పడతారు కనుక వాటినే వీరు ఎరగా వేస్తారు. అది మోసము, అది దేవుడి చిత్తము కాదు. సో జీసస్ దగ్గరికి వారు వచ్చినప్పుడు ఆయన వారికి అట్లాంటి సూచక క్రియ చెయ్యలేదు. నా ఇప్పుడు ఒక 2 భాగాలు నేను మీకు చూపిస్తాను. వారిని నేను 100% తప్పు పట్టను. వారిలో కొందరైనా సరే ఒక మంచి సదుద్దేశం కలిగి ఉండొచ్చు. ద్వితీయోపదేశ కాండంలోనే 2 మనకి కనబడతాయి. ద్వితీయోపదేశ కాండం మొదటిది 13వ అధ్యాయం మీరు తిప్పి చూస్తే డ్యూట్రానమీ 13. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను. మీ బైబిల్లో మీరు జాగ్రత్తగా మీ కళ్ళు తెరిచి చూచి ఫాలో అవ్వండి. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియయే గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏం చెప్తున్నాడు? సూచక్రియ మహత్కార్యం వాడు చెప్పినట్టు వాడు చేసినా కూడా దాన్ని నీవు నమ్మకూడదు. ఎందుకు? తర్వాత చెప్తాడు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. అట్లాంటి అబద్ధికుడిని మీ మధ్యలోనికి ఆయన అనుమతిస్తాడు, మిమ్మల్ని పరీక్ష చేస్తాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. సో ఇక్కడ చెప్పాడు, ఆయన మాట మీకు మూలము, ఆయన ఆజ్ఞలు మీకు ఆధారము, అవే మిమ్మల్ని దేవుడికి హత్తుకుని సేవించేటట్టు చేస్తాయి. సూచక్రియలు మహత్కార్యాలు కావు. 1000 మంది వచ్చారు యేసు దగ్గరికి సూచక్రియలు చూసి, తర్వాత ఆయన్ని వదిలేసిపోయారు ఆయన సిలువ ఎక్కగానే. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. ఈ రోజుల్లో డ్యూట్రానమీ 13 చాలా మందికి క్లోజ్డ్ చాప్టర్. మూసేశారు ఆ 13వ అధ్యాయాన్ని, దాన్ని తెరవరు. ఇప్పుడు 6 నుండి 10 వరకు ఇంకో భాగం చదువుతాను. ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ కాలపు చాలామంది సెంటిమెంటల్ క్రిస్టియన్స్కి ఇది అవసరం. 6 నుండి జాగ్రత్తగా చూడండి మీ కళ్ళతో. నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిటి భార్యయే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, దాంట్లో దేవుడు అందరినీ పెట్టేశాడు. మనకు ఉండేటువంటి క్లోజెస్ట్ రిలేషన్స్ అన్నిటినీ పెట్టేశాడు. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని అండర్లైన్ చేయండి, చంపవలెను. అఫ్ కోర్స్ న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్స్కి ఇది వర్తించదు. మీరు పోయి కత్తి కటార తుపాకం పట్టుకొని చంపాల్సిన పని లేదు. కానీ అర్థం ఏంటంటే స్టే అవే ఫ్రమ్ దెమ్, వారి నుండి వేరైపోండి. సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్, దే విల్ డై, యూ డోంట్ హ్యావ్ టు డై అలాంగ్ విత్ దెమ్. సో ఈ సెంటిమెంట్ని తీసి మీరు పాతేస్తే మీకు మంచిది. తల్లి కుమారుడు అంటే తోబుట్టువు, సహోదరుడు సహోదరి, కుమారుడు కుమార్తె, కౌగిట భార్య, ప్రాణ స్నేహితుడు ఎవడైనా నిన్ను నిజదేవుడికి ఆయన వాక్య సత్యానికి వేరుగా తీసుకుపోతుంటే, అబద్ధం మోసంలోనికి తీసుకుపోతుంటే వాడిని చంపేయమంటున్నాడు. అంటే ఆ వ్యక్తి నీ జీవితంలో మాట్లాడకుండా, ప్రభావితం చేయకుండా, అతన్ని లేకుండా చెయ్యి, ఆమెను లేకుండా చెయ్యి. ఎంతోమంది అంటారు, మా మామగారి చర్చ్ అండి, ఆయన తప్పుడు బోధకుడైనా నేను పోకుండా ఎట్లా ఉంటాను, నా భార్య బాధపడిపోతుంది. నీ దేవుడు బాధపడితే నీకేం బాధ లేదు. నీకు భార్యనిచ్చిన దేవుడు బాధపడితే నీకు బాధ ఏమీ లేదు. మా సిస్టర్ అండి, ఆమె మరి ఒక ఫాల్స్ చర్చికి పోతుంది, మరి నేను ఎట్లా ఆమెను వదులుకోవాలి? నువ్వు ఆమెనైనా వదులుకోవాలి, నీ యొక్క సేవియర్నైనా వదులుకోవాలి. సిస్టర్ కావాలో సేవియర్ కావాలో నీ ఇష్టం, ఇద్దరిని కలిగి ఉండలేము. సో దేవుడు చాలా కఠినంగా చెప్పాడు.
ఇంకా 18వ అధ్యాయంలో కూడా ఒక వచనం చదువుతాను. ద్వితీయోపదేశ కాండం 18లో, డ్యూటరానమీ 18లో 22లో మీరు చూస్తే ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పాను కనుక దానికి భయపడవద్దు. సౌదీ అరేబియాలో నాకు ఒక సహోదరి నర్సుగా పనిచేస్తున్నాము వచ్చి చెప్పింది, నాకు ఒక చర్చికి వెళ్ళాను, అక్కడ ఒక ఆయన ఎక్కడి నుండో వేరే దేశం నుండి వచ్చాడు ప్రాఫిట్, ఆయన నాకు భవిష్యత్తులో చెడు జరగబోతోంది అని చెప్పాడు. నాకు అప్పటి నుండి భయం, నిద్ర పట్టట్లేదు, నేను అప్పటి నుండి కమ్యూనియన్ కూడా తీసుకోవట్లేదు. అది నిజమా అంటే నాకు ఆమెను 2 వివరాలు అడిగాను. అవి పచ్చాబద్ధాలు. వెంటనే ఆమెకు చెప్పాను, అవి పచ్చాబద్ధాలు, వాడు అబద్ధ ప్రవక్త. నీకు సమస్య ఏంటంటే నీకు బైబిల్ తెలియదు కనుక వాడు చెప్పింది నువ్వు నమ్మి భయపడ్డావు. నీకు నాలాగా బైబిల్ తెలుసుంటే నీకు వాడిని అప్పుడే వదిలిపోయేదానివి అని ఆమెకు చెప్పి పంపించాను. సో ఈ రోజున చాలామందికి బైబిల్ తెలియకుండా వారు ఎట్లా మోసపోతున్నారో చూడండి. సో దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు, ఎవడైనా సరే 100% ప్రాఫెసీ నెరవేరితేనే వాడు గాడ్ సెంట్ ప్రాఫిట్. జాన్యువరి రాగానే మన దేశంలో, విదేశాల్లో, అమెరికాలో విస్తృతంగా ప్రవచనాలు చెప్పేస్తారు ఇయర్ అంతటికి. దాంట్లో ఎక్కువ శాతం ఫెయిల్ అయిపోతున్నాయి. అంటే వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలు, వాళ్ళ పేరు మోసిన వాళ్ళు దాంట్లో ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు వారిని తిరిగి ప్రశ్నించాడు. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమీయుడని చెప్పెను. ఆయన వారిని ఇరకాటంలో పెట్టాడు. పరలోకం నుండి వచ్చిందంటే మీరెందుకు బాప్తిస్మం తీసుకోవట్లేదు, మీరెందుకు దేవుడి ఆజ్ఞను కాదంటున్నారు అంటాడు. భూలోకం నుండి వచ్చిందంటే అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుతున్నారు కనుక వారు మాకు వ్యతిరేకులైపోతారు, వారి కోపం మా మీదికి వస్తుంది. సో ఏం చెప్పాలి, ఏమి చెప్పలేరు. సో జీసస్ ఏం చేస్తాడంటే ఆయన్ని అడగడానికి, శోధించడానికి వచ్చిన వారిని, ఇరుకున పెట్టడానికి వచ్చిన వారిని ఆయనే ఇరుకున పెట్టేస్తాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అక్కడ పిక్చర్ చూడండి, దేవుడు మనకేం చూపిస్తున్నాడంటే ఒక సైన్, జీవము లేనటువంటి సూచక క్రియని నీవు అడుగుతున్నావు. జీవాధిపతి అయినటువంటి దేవుడు నరావతారిగా నీ ఎదుట శరీరధారిగా నిలబడ్డాడు. నీవు ఆయన్ని నమ్మకపోతే నీకు ఎన్ని సూచక క్రియలు కూడా ఉపయోగపడవు, నీవు వాటిని నమ్మలేవు. సో ఫారిసీ లేకపోతే పరిసయ్యులకు ఉన్నటువంటి ఒక బోధ, ఇది బైబిల్ బోధ కాదు, బయట ఉన్నటువంటి బోధ. దాన్ని పెసిక్త రబ్బాటి అంటారు. పెసిక్త రబ్బాటిలో వారు ఏమి రాసుకున్నారంటే, మనము ఎదురు చూసేటువంటి మెస్సియా వచ్చినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు ఆయన దేవాలయపు శిఖరం మీద అక్కడ మనకు కనబడతాడు. అక్కడి నుండి ఆయన ఇశ్రాయేలు విమోచనను ప్రకటిస్తాడు. అక్కడి నుండి ఆయన దేవుడి యొక్క మెస్సియా అన్నది రుజువు చేయడానికి ప్రకాశమానమైన వెలుగు ప్రపంచం అంతటికి వెళ్తుంది. అది వాళ్ళు రాసుకున్నారు. అందుకని ఆకాశంలో మాకు ఒక సూచక్రియ నువ్వు చూపించు, నువ్వు దేవుడి కుమారుడు అంటున్నావు, మెస్సియా అంటున్నావు, లోక రక్షకుడు అంటున్నావు, కానీ నీవు అట్లా మాకు చూపిస్తే తప్ప మేము అంగీకరించాం. ఇప్పుడు మీరు ఆలోచించి మత్తయి సువార్తతో దాన్ని కనెక్ట్ చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5 నుండి 7 వరకు నేను చదువుతాను, మీరు కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఎందుకు అపవాది పరిశుద్ధ పట్టణానికి తీసుకుపోయి దేవాలయ శిఖరం మీద ఆయన నిలబెట్టాడు? ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు బీ ద మెస్సాయా. ఆయన ఆ రీతిలో ప్రూవ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. సో ఓల్డ్ టెస్టిమెంట్లో ఇట్లాంటి విశిష్టమైనటువంటి సూచక్రియలు మనకి కొన్ని రాయబడ్డాయి. అన్ని నేను ఇప్పుడు చెప్పను, ఒక 3 మనము చూద్దాము. యెహోషువ కాలంలో మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు తిప్పనవసరం లేదు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో 12 నుండి 14వ వచనం వరకు రాసుకోండి. జాషువా చాప్టర్ 10 వర్సెస్ 12 through 14. సో యెహోషువ 10వ అధ్యాయం 12 నుండి 14 వరకు. యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. మరొకసారి ఎప్పుడు ఇట్లా జరగలేదు.
అదొక స్టార్ట్లింగ్ సెలెస్టియల్ సైన్ అనమాట ఫర్ ఆల్ ద పీపుల్. అట్లాంటిది ఏదైనా చెయ్యి. యెహోషువ చేశాడు కదా. యెహోషువ దేవుని చేత ముద్ర పొందిన సేవకుడని మాకు తెలుసు. తర్వాత ఏలియా గురించి రాయబడింది. మొదటి రాజులు 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం భూమి మీద పడలేదు. తర్వాత మరలా ఆయన ప్రార్థన చేస్తే వర్షం భూమి మీద పడింది. 18వ అధ్యాయం మొదటి రాజులు 18లో 41 నుండి 45 వరకు. అదే మొదటి రాజులు 18:36 నుండి 38 వరకు ఏలియా చేసినటువంటి మరొక అమోఘమైన విషయం గురించి రాయబడింది. సో మొదటి రాజులు అంటే ఫస్ట్ కింగ్స్ 17లో, ఫస్ట్ కింగ్స్ 18లో. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. సో ఏలియా ప్రవక్త, ఆయన దేవుడి ఆమోదముద్ర ఉన్నవాడు, అట్లాంటి సూచక్రియలు చూపించాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియాకి ఒక ప్రకటన చేపిస్తాడు, ఒక ప్రవచనం చెప్పిస్తాడు. యెషయా 38:7-8 వచనాల్లో, ఐజయా 38:7 and 8లో, ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. సో ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి సూచక్రియలు, సూపర్ న్యాచురల్ ఈవెంట్స్, ఎండోర్సింగ్ దోస్ మెన్ టు బి గాడ్ సర్వెంట్స్. దేవుడి చేత పంపబడ్డారు, దేవుడి యొక్క ఆమోదం ఉన్నవారు. సో యేసును కూడా ఈ యొక్క పరిసయ్యులు ఆ ప్రకారం చేయమంటున్నారు. యేసు స్వస్థపరిచాడు, అయిన వారు దాన్ని తీసుకోవట్లేదు. యేసు మృతులను లేపాడు, అయిన వారు దాన్ని లెక్కలోకి తీసుకోవట్లేదు. యేసు దయ్యాలను వెళ్ళగొట్టాడు, యేసు సముద్రాన్ని నిమ్మలపరిచాడు, యేసు నీటి మీద నడిచాడు, యేసు 2 సార్లు 1000 మందికి అమోఘమైన రీతిలో ఆహారం పెట్టాడు, యేసు ఆశ్చర్యకరమైన బోధలు చేశాడు, అయిన వారు వాటిని తీసుకోవట్లేదు. లాస్ట్ సంఘటనే మనం తీసుకుంటే 4000 మందికి ఆహారం పెట్టాడు. అది వారికి తెలుసు. మోషే కాలంలో అరణ్యంలో దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి దేశాన్ని పోషించాడు. సో ఇప్పుడు అట్లాంటి అసాధారణమైన సూచక్రియ యేసుప్రభు చేశాడు, అయినా కూడా వారు దాన్ని లెక్కలోకి తీసుకోవట్లేదు. ఒక పాతకాల భక్తుడు ఏమంటాడంటే, వీరు ఎంత అవిశ్వాసముతో అందులైపోయారంటే, వీరికి యేసుప్రభు పుట్టినప్పుడు దేవుడు ఆకాశంలో ఒక సూచక క్రియను చూపించాడు. ఆ సూచక్రియ ఏంటి? నక్షత్రం. ఆకాశంలో ఆయన జన్మకు సంబంధించినటువంటి నక్షత్రం. అది చూసి కూడా వీరు నమ్మకుండా ఉన్నారు. అంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కానీ వీరు నమ్మకుండా ఉన్నారంటే. సో యేసుప్రభు 2 చోట్ల 2 విషయాలను మనకి న్యూ టెస్టిమెంట్లో నమోదు చేయబడ్డాయి. ఒక చోట మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, తిప్పనవసరం లేదు చెప్తాను, యేసుప్రభు అంటాడు, నేను అనుకుంటే 12 లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ని ఇప్పుడే పిలవగలను, 12 సేనా వ్యూహములను ఇప్పుడే నేను పిలవగలను. వారు వచ్చేస్తే భూమి అంతటిని కూడా వారు సర్వనాశనం చేసేయగలరు. సో వీరికి సూచక్రియ ఎట్లాంటిది కావాలి? 12 సేనా వ్యూహములు, అంతమంది దేవదూతలు దిగి రావాలా. వారు ఆయన చుట్టే ఉన్నారు, వారు వీరి చుట్టే ఉన్నారు, కంటికి కనబడట్లేదు. ఎలీషా కాలంలో ఎలీషా దాసుడికి అక్కడ ఉన్నటువంటి అగ్ని రథాలు ఎట్లా కంటికి కనపడలేదో, ఎలీషా ప్రార్థన చేస్తాడు, వీడి కన్నులు తెరిస్తే వీడి కనబడతారని. అట్లాగే యేసు చుట్టూ 12 వ్యూహాలు, లీజియన్స్, ఏంజల్స్ ఉన్నారు. ఆయన వారిని రప్పించలేక, లేకపోతే సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలను దేవుడు పాత నిబంధనలో కురిపించాడు. అట్లా యోహాను, యాకోబులు యేసుప్రభుతో అంటారు, ఈ ఊరి మీదకి మేము అగ్నిగంధకాలను రప్పించుదుమా ఆకాశం నుండి అని. అది యేసు చేయలేక, యేసు ఏమి చేయడానికి వచ్చాడో బాగా తెలుసు, ఆయన ఎవరితో ఎలా వ్యవహరించాలో బాగా తెలుసు. వీరికి కావాల్సింది సువార్త విశ్వాసం, సూచక్రియ అవసరం లేదు కనుక ఆయన వారికి సూచక్రియను ఇవ్వడు. మనకి తెలుసు దేవుడు ఇస్తాడు. ఏమి ఇస్తాడు అన్న దాంట్లో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఏమి ఇవ్వడో దాంట్లో కూడా దేవుడు అంతే గొప్పవాడు. మన పిల్లలకి మనం కొన్ని పెట్టినప్పుడు, వారు అడిగిన వాటిని మనం ఇచ్చినప్పుడు వారు ఎంతో సంతోషిస్తారు. వారు దానికన్నా 2 ఇంతలు ఎప్పుడు సంతోషించాలంటే, వారు అడిగిన వాటిని మనం ఇవ్వనప్పుడు. వాడు చిన్నోడు, వాడు బ్లేడ్ అడుగుతున్నాడు, వాడికి తెలియదు అది బ్లేడ్ అని, అది కోసుకుంటే రక్తం వస్తుందని, వాడికి 4 రోజులు నొప్పి పుడుతుందని తెలియదు. వాడు దాన్ని ఆట వస్తువుగా అడుగుతుంటే నేను ఇవ్వను. అప్పుడు వాడు బాధపడిపోతాడు, డాడీ బ్లేడ్ ఇవ్వడు, డాడీ శాడిస్ట్, డాడీ గబ్బర్ సింగ్.
సో మనం ఇచ్చేవి ఎంత మంచిదో మనం ఇవ్వనివి ఇంకా మంచివై ఉంటాయి. ఈ రోజున మనకి ఎన్నో ప్రార్థనలు మనం చేస్తున్నాం, దేవుడు వెంటనే ప్రార్థనలకు ఆన్సర్లు ఇవ్వట్లేదు. ఎన్నింటినో ఆయన విత్డ్రా లేకపోతే విత్ హెల్డ్ చేస్తున్నాడు. ఎందుకంటే అవి మనకు ఇప్పుడు అవసరం లేదు. కీర్తన 84:11 సామ్ 84:11 దేవుడు చెప్పాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. సో యథార్థంగా ఉండే వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. తెలుగులో ఏ మేలు చేయక మానడు, బట్ ఇంగ్లీష్లో బాగుంటుంది, నో గుడ్ థింగ్ విల్ హీ విత్ హోల్డ్ ఫ్రమ్ దెమ్ దట్ వాక్ అప్రైట్లీ. యథార్థంగా నడుచుకునేటువంటి వారికి ఏ మంచి విషయమును ఆయన ఇవ్వకుండా తన చేతులతో దాన్ని పట్టుకొని దూరంగా ఉంచడు. సో మనకి యేసు యొక్క సత్యవాక్యం ఇవ్వబడింది. మనకు సత్యవాక్యం అవసరం, సూచక్రియలు అవసరం లేదు. కొంతమంది అంటుంటారు, దేవుడు నాకు కనబడి చెప్తే, దేవుడు నాకు స్వరం వినిపించి చెప్తే, దేవుడు నాకు కల్లో దర్శనమిచ్చి చెప్తే, దేవుడు నాకు ప్రవచనం ద్వారా చెప్పిస్తే, దేవుడు నాకు ఈ యొక్క సూచన ఇచ్చి ఈ క్లూ ద్వారా దేవుడు నాకు తెలియజేస్తే అని కొంతమంది అంటుంటారు. అది అవసరం లేదు. ఇక్కడ దేవుడు వారికి ఏం చేశాడు? వారికి అవసరమైనప్పుడు రొట్టెనిచ్చాడు, వారిలో చూపు లేని వారికి చూపునిచ్చాడు, వినికిడి లేని వారికి వినికిడినిచ్చాడు, మాట లేని వారికి మాటనిచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, పక్షవాతం వచ్చిన వాడు నిలవలేడు నడవలేడు వాడికి బలాన్ని ఇచ్చాడు, వారికి చచ్చిన వారికి జీవాన్ని ఇచ్చాడు. అండ్ వారిని ఆయన ఎల్లప్పటికీ రక్షించి తనతో ఉంచుకోవడానికి ఆయన అర్పించుకున్నాడు. కానీ వారు అడిగిన సూచక్రియను ఆయన వారికి ఇవ్వలేదు. సో ఇఫ్ హీ ఈజ్ రిజెక్టింగ్, then it is not good for them. ఒక పుస్తకాన్ని 2000 కన్నా ముందు, అంటే 25 ఏళ్ల క్రితము ఇద్దరు రచయితలు రచించారు. ఆయన పేరు హెర్మన్ ఖాన్ అండ్ గ్యారెట్ స్కాలెరా. వీళ్ళిద్దరు రాశారు. ఆ పుస్తకం పేరు ఇంగ్లీష్లో ఇట్లా ఉంటుంది, ద ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ప్రొజెక్షన్స్ టు ద ఇయర్ 2000 అండ్ బియాండ్. ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్తు 2000 సంవత్సరము దాని తర్వాత ఉండేటువంటి అంశములు ఈ ప్రకారం ఉంటాయి అని వారు రాశారు. దాంట్లో వారు రాసినటువంటి ఒక విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఇయర్ 2000 తర్వాత మతము అనేది చాలా పెద్ద మార్పును కలిగి ఉంటుంది. అన్ని మతాల్లో కూడా ఎక్స్టాటిక్ ఎక్స్పీరియన్సెస్ వచ్చేస్తాయి. ఎక్స్టాటిక్ అంటే మంచి అర్థము, పాజిటివ్ మీనింగ్ ఏంటంటే పరవశము, తన్మయత్వము. కానీ దాని నెగటివ్ కానోటేషన్ ఏంటంటే, ఎక్స్టాటింగ్ అంటే మైమరిచిపోవడము, ఉద్రేకపూరితులు అయిపోవడము, వశము తప్పడము. అండ్ ఇయర్ 2000 తర్వాత మీరు ఒకసారి ఆ యొక్క అన్ని మీటింగ్స్ పెట్టండి, ఈ మతం ఆ మతం అని కాదు, పెద్ద మీటింగ్స్లో మనుషులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఊగుతున్నారు, తూలుతున్నారు, పడుతున్నారు, నొరగగక్కుతున్నారు, పాముల్లాగా మెలికలు తిరుగుతున్నారు, కుక్కల్లాగా మొరుగుతున్నారు. ఇతరుల మీద పడితే వారు మీటింగ్ వదిలేసి పారిపోతున్నారు. వారిని పట్టుకోవడానికి 10-15 మంది యవనస్తులకి, మగవారికి చేతనవ్వట్లేదు. సో ఎక్స్టాటిక్ ఎక్స్పీరియన్సెస్, దానికోసం వెళ్ళిపోయేటువంటి వారు దాన్నే మరి పదే చూపించి ఇతరులను కూడా ఆకర్షించుకునేటువంటి దుర్మార్గులు పెరిగిపోతున్నారు. రెండవది స్పిరిచువల్ సెన్సేషనలిజం ఎక్కువైపోతుంది అన్నారు. అంటే ఆత్మీయ సంచలనాత్మకమైనటువంటి స్థితిలో మతం మారిపోతుంది. సో ఈ రోజున మతంలో సింపుల్గా, స్పిరిచువల్గా, సెన్సిబుల్గా ఉన్నటువంటి భక్తి అవసరం లేదు. సెన్సేషనల్గా ఉండాలి, సూపర్ న్యాచురల్గా ఉండాలి, అండ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్గా ఉంటే నేను అక్కడికి వస్తా. సో వారు తర్వాత చాప్టర్లో ఇట్లా రాశారు, ఆ పీరియడ్లో టెక్నాలజీ విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. పోస్ట్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్లో హై టెక్నాలజీ మనుషులకు అందుబాటులోకి వస్తుంది. వచ్చేసింది ఇప్పుడు మనకి హై టెక్నాలజీ అందుబాటులోకి. అండ్ ఈ హై టెక్నాలజీ మనిషిని డీహ్యూమనైజ్ చేస్తుంది, అంటే వాడిలో మానవత్వాన్ని తీసేస్తుంది. మనిషి నుండి మానవత్వాన్ని తీసేస్తుంది. మనిషిని మనిషిగా ఉంచదు, అమానవీయం అంటారు చూడండి. డీహ్యూమన్ అయిపోతాడు, ఇన్సెన్సిటివ్ అయిపోతాడు, అండ్ మతము ఆ ప్రకారము సర్వనాశనం అవుతుంది. సో వారు తర్వాత పారా ఎండ్లో ఎట్లా అంటారంటే, అలాస్ ద మోర్ సైన్స్ అవర్ రిలిజన్ రిక్వైర్స్ ద లెస్ ఫెయిత్ వీ హ్యావ్. మన మతము ఎన్ని ఎక్కువ సూచక క్రియలను కోరుకుంటుందో మనకు అంత తక్కువ విశ్వాసం ఉంటుంది.
అండ్ ఈ రోజున క్రైస్తవ భక్తి, క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తంగా అంత హీనమైనటువంటి విశ్వాస దశలోనికి ఎందుకు వచ్చిందంటే అది సూచక క్రియలను అడుగుతుంది, దానికి అది బలైపోతుంది. యేసుప్రభు 12లో ఒక శ్రేష్టమైన మాట, అందుకే అన్నాడు, దాన్ని మనము ఈ రోజుల్లో ప్రతిరోజు గుర్తు చేసుకుంటే మనకు ఆశీర్వాదం. ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి, ఈ జనరేషన్కి నేను ఏ సైన్ ఇవ్వను అని నిశ్చయముగా ఆయన చెప్పేశాడు. అరే సైన్ చేయాల్సిన ఆయనే చేయనన్నప్పటికీ మనం ఎందుకు సైన్ అంటూ వెనకబడాలి? జీసస్ ఈజ్ నాట్ ఇన్ సైన్ బిజినెస్, హీ ఈజ్ ఇన్ సాల్వేషన్ బిజినెస్. ఆయన రక్షణ అనేటువంటి పని చేస్తున్నాడు తప్ప ఆయన సూచక్రియలు అనేవి వ్యాపారముగా పెట్టుకున్నటువంటి వ్యక్తి కాదు. సో ఎవరు సూచక్రియలు అడుగుతారు? ఎవరికైతే అవిశ్వాసం ఎక్కువ ఉందో. అందుకని ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. సో అవిశ్వాసులు సూచక్రియలు అడుగుతారు, విశ్వాసులకి సూచక్రియలతో పని లేదు. విశ్వాసికి వాక్యము చాలు. వాక్యము ద్వారా విశ్వాసం వచ్చింది, క్రీస్తుని గుర్చిన మాట ద్వారా విశ్వాసం వచ్చింది, క్రీస్తుని గుర్చినటువంటి మాట ద్వారానే విశ్వాసం పెరుగుతూ పోతుంది. సో మనము ఈ పరిసయుల్లాగా సూచక్రియలను అడిగేటువంటి వారముగా, సూచక్రియల కోసం కింద మీద పడేటువంటి వారముగా, లేకపోతే ఎవడో వచ్చాడు సూచక్రియ చేస్తున్నాడు అనగానే వెంటనే వాడికి దాసోహం అయిపోయేవాడుగా ఉండకూడదు. 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము. ఎంత అద్భుతంగా రాయబడిందో చూడండి. దేవుడి వాక్యము ఎక్కడుందంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ ఎక్కడుందంటే దాన్ని సువార్త ప్రకాశము కనపరుస్తోంది. వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేశాడు. సో సాతాను చేసినటువంటి కుటిలమైన కుట్ర ఏంటంటే ఈ యొక్క తరానికి అవిశ్వాసులుగా వారి నుంచి వాక్యాన్ని వారికి దూరం చేసి, వాక్యపు సువార్త సత్యంలో క్రీస్తు మహిమ వారికి కనబడకుండా వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు. అందుకనే వారు దేవుణ్ణి గణపరచలేకపోతున్నారు. చార్ల్స్ డార్విన్, ఎవల్యూషన్ థియరీ ప్రొపోనెంట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఏథియిజం, ఆయన ఒక ప్రొఫెసర్తో మంచి స్నేహంలో ఉండేవాడు, ప్రొఫెసర్ ఆసా గ్రే. ఆయన ఒక వెరీ వెల్ నోన్, వరల్డ్ రినౌండ్ బాటనిస్ట్ అనమాట. సో ఒకసారి ఆసా గ్రే ఈయనని ఒక ఉత్తరం ద్వారా ప్రశ్న అడిగాడు. నేను బాటనిస్ట్గా సృష్టిని చూసినప్పుడు డిజైన్ కనపడుతోంది, సృష్టిని చూసినప్పుడు గ్లోరియస్ ప్రిన్సిపల్స్ కనపడుతున్నాయి, సృష్టిని చూసినప్పుడు క్రియేటర్ ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది, నీకెందుకు అనిపించట్లేదు డార్విన్? డార్విన్ దానికి ఆన్సర్ రాశాడు. ఆన్సర్ ఏంటంటే, నాకు ఒక దూత దిగి వచ్చి, పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి దేవుడి విషయాలు నేర్పిస్తే, నేను అతన్ని కల్లారా చూడగలిగితే, నాతో పాటు నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా అతన్ని కల్లారా చూసి నాకు పిచ్చి పట్టలేదు అనుకుంటే అప్పుడు నమ్ముతాను అన్నాడు. దాని తర్వాత ఇంకా కంటిన్యూ చేశాడు. ఒకవేళ నేను నమ్మాలంటే మనిషి ఇత్తడి మరియు ఇనుముతో తయారు చేయబడి ఇప్పటి వరకు జీవించిన ఏ ఇతర జీవితోనూ సంబంధము కలిగి ఉండకుండా ఉంటే నేను నమ్ముతాను. బహుశా, అది కూడా బహుశా అన్నాడు. సో విశ్వంలో ఎంతో గొప్ప డిజైన్ ఉన్నప్పటికీ దేవుడు మరి చాలా శ్రేష్టమైన ప్రాథమిక సూత్రానికి తగినంత ఆధారాలు పెట్టినప్పటికీ మనిషిగా ఉండడం మానేసి లోహ యంత్రంగా మారితే, అప్పుడు విశ్వంలో ఉన్నటువంటి సామరస్యపూర్వకమైనటువంటి అంశములన్నీ కూడా లేకుండా ఉంటే బహుశా నమ్ముతానేమో. అది చార్ల్స్ డార్విన్కు ఉన్నటువంటి తెలివి. ప్యూరిటన్ భక్తుడు ఇట్లా రాశాడు, గాడ్ క్రౌన్స్ మర్సీ. దేవుడు కనికరానికి కిరీటం పెడతాడు. దేవుడు ఎప్పుడు వాచిపోయిన తలకాయకు కిరీటం పెట్టలేడు. ఎందుకంటే తల వాచి సైజు పెద్దగా అయింది కనుక కిరీటం పట్టదు. మీకు అర్థమైందా? వాచిపోయిన తల అంటే గర్విష్ఠులకి దేవుడు కిరీటం పెట్టలేడు. కరుణా కటాక్షముల కిరీటమును పెడతాడు. 103వ కీర్తన. సో దేవుడు నన్ను ఎందుకు క్రౌన్ చేయలేకపోతున్నాడు అంటే నాకు గర్వంతో తల వాచిపోయింది. ఓకే, అది మెయిన్ పాయింట్. మనకి రెండో పాయింట్లోకి రండి, రాసుకునేవారు రాసుకోండి. ద డిస్ట్రెస్ విత్ ఎ సై అంటే బాధాకరమైనటువంటి నిట్టూర్పు, దుఃఖకరమైనటువంటి నిట్టూర్పు. 12వ వచనంలో ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరం వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియను అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి
అని రాయబడి ఉంది. సో ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచాడు. వారితో ఆయన తర్కించడానికి ఇష్టపడలేదు, వారితో ఆయన వాదం పెట్టుకోలేదు, మాటకు మాట జవాబు ఇవ్వలేదు, కానీ పెద్ద నిట్టూర్పు విడిచాడు ఆత్మయందు. అంటే వారిని చూసినప్పుడు ఆయనకి ఎంత దుఃఖం అనిపించిందంటే, పరలోకం నుండి రక్షకుడే దిగి వస్తే ఆ రక్షకుడిని నీవు కాదని ఆకాశం అందు ఒక సూచక్రియ చూపించు అని అడగడం ఎంత దుర్మార్గం, ఎంత అవివేకం. సో ఇన్స్టెడ్ ఆఫ్ అ సైన్ ఫ్రమ్ హెవెన్ హీ సైడ్ టువర్డ్ హెవెన్. ఆయన ఆకాశం వైపు, పరలోకం వైపు, దేవుడికి వినబడే అంత పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఎందుకు విడిచాడు అంటే వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి వ్యతిరేకతను బట్టి. దేవుడికి విశ్వాసము సంతోషాన్ని కలిగిస్తుంది, హెబ్రీ 11:6 ప్రకారం. అవిశ్వాసము దేవుడికి దుఃఖాన్ని కలిగిస్తుంది. దేవుడికి విశ్వాసం ఆనందాన్ని కలిగిస్తే అవిశ్వాసం దేవుడికి ఆయాసాన్ని కలిగిస్తుంది. సో మనము విశ్వాసులము అని ఎవరైతే చెప్పుకుంటామో, మన విశ్వాసము ద్వారా రోజు దేవుణ్ణి సంతోషపరచాలి, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి సంతోషపరచాలి. అట్లా మనం పరుస్తున్నామా? చాలాసార్లు మనము దాని గురించి ఆలోచించాం. సో ఆయన యొక్క ఆత్మలో మూలుగు అంటే ఆయన యొక్క సమస్తములో నుండి, ఆయన డెప్త్స్ ఆఫ్ హిస్ బీయింగ్, ఆయన ఏమై ఉన్నాడో దాని యొక్క సమస్తము నుండి ఆయన మూలిగాడు. అంత బాధ ఆయన అనుభవించాడు. ఈ పాటికి మనము చూసే మార్కు సువార్తలో అప్పుడప్పుడు ఆయన ఎట్లా నిట్టూర్పు విడిచాడు. యోహాను సువార్త 11:33లో ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతనిని ఎక్కడ ఉంచితరని అడుగగా, లాజరు సమాధి దగ్గర కూడా ఆయన బాధతో ఆత్మలో మూలిగాడు. ఇప్పుడేమో వీరిని చూసి ఆయన ఆత్మలో పెద్ద నిట్టూర్పు విడిచాడు. సో వీరి అవిశ్వాసం అంత దారుణమైనటువంటిది. 2 సార్లు ఈ తరము అని అంటాడు. ఈ తరం వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు, ఈ తరమునకు ఏ సూచక క్రియయును అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే ఆయన జనరేషన్ అనమాట. ఆయన టైంలో ఉన్నటువంటి ఆ పరిసయ్యుల్లాగా ఉన్నటువంటి ఇతర ప్రజలు ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచకుండా యేసును ఏదో రకంగా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారో వారు. ఈ తరం గురించి బైబిల్లో చాలా ఉన్నాయి, మనకి టైం లేదు, కానీ సువార్తల్లో ఉన్నటువంటి ఒక 3-4 మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 16 దీనికి ప్యారలల్గా ఉపయోగించబడుతోంది కనుక 4వ వచనాన్ని మనం గమనిస్తే, మత్తయి సువార్త 16:4లో వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు. సో సూచక క్రియను అడిగేటువంటి తరము ఎవరు? వారి యొక్క డెఫినేషన్ ఏంటి? వ్యభిచారులైన చెడ్డ తరము, అడల్టరస్ అండ్ ఈవిల్ జనరేషన్. సో అంటే ప్రతి ఒక్కడు దేవుడి దగ్గర అద్భుతం చేయమంటే వాడు వ్యభిచారి, వాడు దుష్టుడు అని నేను అంటున్నానా అనట్లేదు. కానీ జనరల్గా యేసుప్రభు ఏమంటున్నాడు? స్క్రిప్చర్ని కాదని సైన్ అనేవాడు వ్యభిచార సంబంధమైన చెడ్డ తరము, దానికి సంబంధించిన వాడు. ఇక్కడ మాత్రము మార్కులో లేనిది మత్తయిలో ఉంది. యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఇప్పుడు దీన్ని, ఈ మార్కుని అండ్ మత్తయిని ఎట్లా హార్మోనైజ్ చేద్దాం, మనము రెండింటిని ఎట్లా మనము సమైక్యపరుద్దాము? అక్కడేమో సూచక్రియ ఏది ఇవ్వనన్నాడు, ఇక్కడేమో యోనాను గుర్చిన సూచక్రియ తప్ప ఇంకేది ఉండదు అంటున్నాడు. వెరీ సింపుల్. మార్క్ ఏమంటున్నాడంటే, ఈ అడిగిన వాళ్ళకి వీళ్ళు అడిగిన సూచక్రియను నేను ఇవ్వను, కానీ జనరల్గా అందరికీ నేను ఒక సూచక్రియ ఇస్తాను, అది యోనాకు సంబంధించింది. యోనా ఎట్లా 3 దినాలు 3 రాత్రులు పగళ్ళు ఆ చేప కడుపులో ఉండి బయటకు వచ్చాడు, అదే ప్రకారం మనుష్య కుమారుడు ఉండి బయటకు వస్తాడంటే ఏంటి ఆ సూచక్రియ? రిజరక్షన్. యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత ఆయన సమాధిలో పెట్టబడతాడు, 3 దినాలు ఉంటాడు, ఆయన తిరిగి లేస్తాడు. దానికి సంబంధించినది తప్ప ఇంకోటి ఇవ్వను అంటున్నాడు. అంటే గాస్పలే మళ్ళా. హీ కేమ్, హీ లివ్డ్, he took our sin upon himself, he was sentenced, he was crucified, he bled, he died, he was buried, and on the 3rd day he rose again. So resurrection of Christ is enough for any human being in the world to believe. యేసు తిరిగి లేచాడు, పాపమును జయించి, మరణమును జయించి, సమాధిని జయించి, ఆయన సాతానును జయించి మనందరినీ కూడా దేవుడి కొరకు నిత్యత్వములో సంపాదించుకొని తిరిగి లేచాడు. అదే గొప్ప సత్యం. అది తప్ప ఇంకోటి ఇవ్వను అంటున్నాడు. సో వీరిలో చెడుతనం ఉంది, వీరిలో వ్యభిచారం ఉంది, వీరిలో పర్వర్సిటీ ఉంది, వక్రతనం ఉంది. వీరికన్నా ఆ 7వ అధ్యాయం 37లో
ఈ యొక్క దెక్కపోలిలో ఉన్నటువంటి వారు నయము, ఎందుకంటే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని అపరిమితముగా వారు ఆశ్చర్యపడ్డారు. ఈ తరం ఆదికాండం 7:1 జెనసిస్ 7:1 యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అని అంటాడు. సో అక్కడ మనకి ఫస్ట్ మెన్షన్ కనబడుతుంది ఈ తరం అంతట్లో నోవహు తప్ప ఇంకెవడు నీతిమంతుడు లేడు. జెనసిస్ 7:1 తర్వాత డ్యూట్రానమీ 1:35 ద్వితీయోపదేశ కాండం 1:35 బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారెవరు చూడరని చెప్తాడు. కీర్తన 95:10-11 సామ్ 95:10 and 11 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. యూదా రాబైలు ఏమంటారంటే ఇట్లాంటి తరాలు, దేవుడు పేర్కొన్నటువంటి తరాలు ఎవ్వరు కూడా మరి రాబోయేటువంటి నిత్య రాజ్యంలోనికి ప్రవేశించరు. ఇప్పుడు మార్కులోనే 8:38 చూడండి, మనమున్న చాప్టర్లోనే మీరు కింద చివరి వచనాన్ని చూస్తే వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము. సో తన తరాన్ని ఏమంటున్నాడు? వ్యభిచారం చేసేవారు, పాపము చేసేవారు. వ్యభిచారం అంటే భౌతికంగా ఒక స్త్రీ పురుషుడు చేసేటువంటి లైంగిక చర్య మాత్రమే కాదు, దేవుడు జీవము గల దేవుడిని విశ్వసించకుండా దేవుళ్ళు కాని వారిని నమ్ముట కూడా వ్యభిచారమే. 9:19 అందుకాయన విశ్వాసము లేని తరము వారులారా. సో విశ్వాసము లేని తరం అని చెప్పాడు తన తరాన్ని. పౌలు ఒకప్పుడు పరిసయ్యుడు, వీరిలో ఒకడిగా ఉన్నాడు, కానీ తర్వాత దేవుడి రక్షణ సువార్తకు ఆయన లొంగి రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత ఆ పౌలు రాస్తాడు ఫిలిప్పీ సంఘానికి 2:14 మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య, తెలుగులో అనువాదంలో జనము అని చేశారు, బట్ సేమ్ వర్డ్ అన్నమాట, జనరేషన్. ఇక్కడ మార్కులో వాడిన మాటే అక్కడ వాడబడింది గ్రీక్లో. మీరు మూర్ఖమైన వక్ర తరము మధ్య. సో పౌలుకి అర్థమైపోయింది తన కాలంలో కూడా అట్లాంటి తరం ప్రజలు ఉన్నారని. పేతురు పెంతెకొస్తు దినాన్న ఆత్మపూర్ణుడై ప్రసంగం చేశాడు. అపోస్తలుల కార్యములు 2:40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. సో ఈ 2000 years బ్యాక్ ఉన్నటువంటి జనరేషన్కి 2025లో ఉన్న జనరేషన్కి ఏమైనా తేడా ఉందంటారా? మనం మెరుగయ్యామా, తరుగయ్యామా? వ్యభిచారంలో మనం పెరిగిపోయాం, అవివేకంలో పెరిగిపోయాం, అవిశ్వాసంలో పెరిగిపోయాం, అఘాయిత్యాలు చేయడంలో పెరిగిపోయాం, చెడు చేయడంలో పెరిగిపోయాం, అన్నిట్లో మనం వారిని మించిపోయాం. సో మన టైంలో ఇట్లాంటి తరంలో ఉన్నటువంటి వారికి మనం వేరే రక్షణ పొందాలని దేవుడు చెప్తున్నాడు. సూచక్రియలు రక్షించం. లూకా 16:31 అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పున నేను. సో ఏమంటున్నాడు? మోషే వారి మధ్యలో ఉన్నాడు, ప్రవక్తలు అంటే వారి యొక్క ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, అవి చదివి నమ్మని వారు ఇక్కడ మేము ఒకడు చనిపోతే వాడిని తిరిగి బ్రతికించి లోకానికి పంపిన వారు నమ్మరు. అంటే ఏమంటున్నారంటే సత్యవాక్యాన్ని నమ్మకపోతే ఇట్లాంటి అసాధారణమైనటువంటి సూచక్రియను వారు నమ్మరు. సో అగైన్ గాడ్ ఈజ్ సేయింగ్ స్క్రిప్చర్ ఈజ్ ఆల్వేస్ ప్రీ ఎమినెంట్ దాన్ ఎనీ సైన్. సో అందుకే మార్కు 1:15 ప్రభు దిట్లా ప్రారంభించాడు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించచ్చు గలిలయకు వచ్చెను. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అది దేవుని చిత్తం. ఆయన ఎందుకు అంత బాధపడ్డాడంటే ఆత్మీయ అంధకారం, ఆత్మీయ అహంకారం, ఆత్మీయ అవిశ్వాసం, ఆత్మీయ అవివేకంలో వీళ్ళున్నారు, ఆ పరిసయ్యులు అండ్ ఆ తరం వారు. ఒక ఆయన పేరు గురినో వెరోనీస్. ఆయన కాన్స్టంటినోపుల్, ప్రస్తుతం ఇస్తాన్బుల్ అంటారు టర్కీ దేశంలో, ఒకప్పుడు అది కాన్స్టంటినోపుల్, అక్కడ గ్రీక్ భాష సాహిత్యమును పఠించి నేర్చుకున్నాడు. ఆయనకి గ్రీక్ భాష అంటే చాలా ఇష్టం. సో గ్రీక్కి సంబంధించినటువంటి మ్యానుస్క్రిప్ట్స్ మరి 2 పెట్టెల నిండా, 2 చెక్క పెట్టెల నిండా గ్రీక్ మ్యానుస్క్రిప్ట్స్ చాలా విలువైనవి ఆయన
కొనుక్కొని వాటిని తీసుకొని తన దేశానికి ఆయన వస్తున్నాడు. ఓడలో ప్రయాణమై వస్తున్నాడు. ఓడ ప్రమాదంలో ఒక పెట్టె గ్రీకు సాహిత్యం అంతా ఆయన సముద్రానికి కోల్పోయాడు. సో ఆయన గురించి రాసినప్పుడు వారు ఏమన్నారంటే, ఆ లిటరరీ ట్రెజర్, ఆ పెట్టె సముద్రంలో ఆ రాత్రి పడగానే నెక్స్ట్ డే ఉదయం చూడగానే గుయోరీనో తల అంతా తెల్ల వెంట్రుకలు అయిపోయాయి. ఓవర్ నైట్ నల్ల జుట్టు తెల్లగైపోయింది. అంటే అంత విపరీతమైన వేదనకు ఆ మనిషి గురయ్యాడు. ఇది చారిత్రాత్మక సత్యం. ది ఎఫెక్ట్ ఆఫ్ గ్రీఫ్ అంటారు. అంటే దుఃఖము, మనోవేదన అన్నది దాంట్లో కనపడుతుంది. సో యేసు ఆత్మలో పెద్ద నిట్టూర్పు విడిచాడు. అంటే ఆయనకి అవిశ్వాసులు, అహంకారులు అంటే ఎంత బాధో మనం తెలుసుకుని మనం ఆ స్థితిలో ఎప్పుడు ఆయన ఉంచకుండా, మనం బాధ పెట్టకుండా ఉండడం మంచిది. చివరి మాట, ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, జస్ట్ రాసుకోండి పాయింట్. ద డిపార్చర్ విత్ సారో, ద డిపార్చర్ విత్ సారో. దుఃఖముతో ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాను. 13వ వచనం, వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. సో అది చాలా దుఃఖకరమైన మాటలు. వారిని విడిచి వెళ్ళిపోయాడు. వారిని ఆయన విమోచించి వెళ్ళిపోలేదు, విడిచి వెళ్ళిపోయాడు. వారిని వారి పాపంలోనే విడిచిపెట్టేశాడు, వారిని అహంకారంలోనే విడిచిపెట్టేశాడు, అవిశ్వాసంలోనే విడిచిపెట్టేశాడు, అవివేకంలోనే విడిచిపెట్టేశాడు, వారిని వారి మతపు రొచ్చులోనే విడిచిపెట్టేశాడు. ఆ స్థితి మనలో ఏ ఒక్కరికి కలగకూడదు. మనల్ని యేసు విడిచిపోతే మనకి ఇక ఏమీ ఉండదు, ఈ లోకంలో ఉండదు, తర్వాత ఉండదు. అండ్ ఇప్పుడు మనుషులు చచ్చిపోతున్నారు, ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో మనకి తెలియదు. అట్లా చచ్చిపోతుంటే మొన్నే తమిళనాడులో ఒక ఫిల్మ్ స్టార్ని చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చి తొక్కిస్లాట్లో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అందరు చచ్చిపోయారు. వారు అనుకున్నారు ఆ రోజు చచ్చిపోతారని. సో చచ్చిన తర్వాత అవతల లోకము ఇవేవి ఉండవు. ఇట్లా దేశాలు ఉండవు, ఇట్లా వ్యవస్థలు ఉండవు, ఆస్తిపాస్తులు, అంతస్తు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యసనము, వ్యాపకము, నాకున్నటువంటి నా సొంత ఆశయము ఏముండవు అక్కడ. నీవు కంగాలుగా ఉంటావు. అంటే నీవు మొత్తం దివాలా తీసిన వ్యక్తిగా దేవుడి ముందు నిలబడతావు. నీకు మాట్లాడడానికి కూడా చేత కాదు. అప్పుడు దేవుడే మాట్లాడతాడు. ఇప్పుడంటే నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. దేవుడి గురించి ఎవడు ఏది పడితే అది ఆన్లైన్లో పెట్టి ట్రోల్ చేసేస్తారు. యేసుని అంటారు, పరిశుద్ధాత్మని అంటారు, తండ్రి అయిన దేవుడిని అంటారు. కానీ ఆ రోజున ఆయన రాజ్యం అప్పుడు ఏమీ లేదు. అప్పుడు ఆ పొగరంతా అణుగుతుంది. అప్పుడు కళ్ళు తెరవబడతాయి. కానీ కాటికి పోయిన తర్వాత కళ్ళు తెరవబడితే ఏం లాభం? కాటికి పోకముందే కళ్ళు తెరిస్తే మంచిది కదా. సో వీళ్ళు ఆ ప్రకారం విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. వీరి యొక్క భవిష్యత్తు ఏమైపోయింది? బైబిల్ చెప్తోంది వారందరూ కూడా నాశనం అయిపోయారు. ఒకరిద్దరు బహుశా పరిసయ్యుల్లో నీకోదేములాగా రక్షించబడి ఉంటే రక్షించబడి ఉండాలి, పౌల్లాగా రక్షించబడి ఉంటే రక్షించబడి ఉండాలి. బట్ మోస్ట్లీ దే పెరిష్డ్. ఆ స్థితి మనలో ఏ ఒక్కరికి పట్టకూడదు. ప్రార్థన చేద్దాం. తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడు, మానవుణ్ణి సృష్టించి ప్రేమించి వెదకి రక్షించుటకు వచ్చినటువంటి మహనీయుడు, మహాపరిశుద్ధుడు, మహిమా స్వరూపుడు. ఆయన నిన్ను సువార్త సత్యము ద్వారా సమీపించాడు. నీకు ఆయన సువార్త వినబడింది. కోట్ల మంది సువార్తను వినని దీనస్థితిలో, చీకట్లో ఉన్నారు ప్రపంచంలో. నీకు నీ భాషలో సువార్త వినబడింది. అండ్ నీకు ఒకసారి కాదు, అనేక సార్లు వినబడింది. అయినా నీవు పరిసయ్యుడిలాగా ఇంకా ఏదో ఆయనకి నీకు మధ్యలో అడ్డం పెట్టుకొని నీవు ఉంటే నీవే అంతమైపోతావు, ఆహుతైపోతావు. కనుక అట్లాంటి స్థితిలో నీవు ఉండకుండా మంచిది ఏమిటి అంటే ఆయన దగ్గరికి మనము వచ్చి ఎలా ఉన్నామో అలాగే వచ్చి మన పాపములతో, మన అపవిత్రతలతో, మన అహంకారం, అవివేకములతో ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను కనికరించు, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంలో కడిగి శుద్ధీకరించు, నన్ను నీవు అంగీకరించి నాకు నిత్య జీవము నివ్వు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో, ఇక్కడ నీతో నేను, తర్వాత మరలా నిత్యత్వములో నాతో నీవు ఉండనట్లు సహాయము చేయి అని ప్రార్థన చేసుకుంటే మన పాపములను దేవుడు క్షమిస్తాడు, మన ఆత్మల్ని రక్షిస్తాడు, మనల్ని రూపాంతరపరుస్తాడు. పరిసయ్యుడైనటువంటి పౌలును అట్లా చేశాడు. ఆయన ఆ తరం వారికి వేరై రక్షణ పొందాడు. పేతురు ఆ మూర్ఖ
చెడ్డ తరానికి వేరే రక్షణ పొందాడు కనుక అతన్ని పెంతెకోస్తు దినాన్న అనేకుల రక్షణ కొరకు దేవుడు సాధనంగా వాడుకున్నాడు. సో మనము అనామకులైన పరిసయుల్లాగా ఆయన విడిచిపోయే వారముగా ఉండకుండా రక్షింపబడినటువంటి పౌలు పేతురులాగా మన జీవితాలు దేవుడి సేవకి దారపోసి ధన్యులం అవ్వాలి. ప్రేమగల మా తండ్రి, నన్ను మమ్మను కనికరించండి, క్షమించండి. మా యొక్క అవిశ్వాసం, అహంకారం, అవిధేయతతో నీకు ఎంతో ఆత్మలో క్షోభ, వేదన, దుఃఖమును కలిగించాం. నీ వాక్యమును విని, నీ వాక్యమును చదివి దానికి మేము విరిగి లోబడి నిన్ను మహిమపరచినట్లు మాకు నేర్పించండి. మాలో రక్షణ లేని వారిని రక్షించండి, రక్షింపబడిన వారిని రూపాంతరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.